ఈ రోజున సిపిఐ విలువలు కోల్పోతా ఉంది. సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చింది. అంటే శంకర్ అనే వ్యక్తి వసూలు చేయటం అలవాటు చేసుకున్నాడు. అంటే ఆయన పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి ఆ పేరుతోటి మా ఎమ్మెల్యేలను, మా ఎంపీ గారిని సందాలు ఇవ్వాలని అడిగే పరిస్థితి. ఇవ్వకపోతే నిరాధారణమైనటువంటి ఆరోపణలు. నేను సిపిఐ అధినాయకత్వానికి సూచిస్తా ఉన్నాను, ఇటువంటి వ్యక్తులు మీ పార్టీలో కొనసాగితే మీకున్న కాస్త గౌరవం కూడా పొద్ది. శంకర్ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైతే శంకర్ చేసినటువంటి ఆరోపణల మీద, తప్పుడు ఆరోపణల మీద ఎంపీ గారు న్యాయపరమైనటువంటి ఆయన హక్కుల్ని భంగం కలిగించినటువంటి విధంగా తన మీద చర్యలు తీసుకుంటానికి ఆయన సిద్ధపడ్డాడు. దానికి సిద్ధంగా ఉండాలి శంకర్. నీ పేరు వసూలు రాజా. నువ్వు మాట్లాడే స్థాయి కాదు. నీ గురించి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టలా, వాస్తవాలు ప్రజలకు చెప్పాలని పెట్టాం. ఇసుక అనేది ప్రకృతి ఇచ్చినటువంటి వరం. గతంలో ఒక ట్రాక్టర్ 7,000, ఒక లారీ 22,000 ఉన్నటువంటి నేపథ్యంలో, టన్ను 1,000 రూపాయలు అమ్మినటువంటి నేపథ్యంలో పేదవాడికి ఇసుక దొరక్క, కార్మికుడికి పని దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పేదవాడికి ఇసుక ఇబ్బంది పడకూడదు, కార్మికుడి ఇబ్బంది పడకూడదు అని ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు. దానివలన ఈ రోజున ప్రజలు పండగ చేసుకుంటా ఉన్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి నీరాజనాలు పడతా